మాజీ సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదుని అడ్డు పెట్టుకుని వైఎస్ జగన్పై కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. గతంలో సీఐడీ పోలీసులు తనను తీవ్రంగా కొట్టారంటూ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. దాన్ని అడ్డుపెట్టుకుని మాజీ సీఎం జగన్పై పోలీసులతో కేసు నమోదు చేయించారు. వైఎస్ జగన్తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ పై కేసు నమోదు చేశారు. సెక్షన్లు 120B, 166, 167, 197, 307, 326, 465, 508, 34 కింద కేసు నమోదు చేశారు. కేసులో A3గా వైఎస్ జగన్ పేరును చేర్చారు. A1గా సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, A2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, A4గా విజయపాల్, A5గా డాక్టర్ ప్రభావతి పేర్లను నమోదు చేశారు. 2021 మే 14న జరిగిన ఘటనపై నిన్న సాయంత్రం ఈమెయిల్ ద్వారా రఘురామకృష్ణ ఫిర్యాదు చేయగా ప్రభుత్వ ఒత్తిడితో దాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కేసులో A1గా ఉన్న సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ తన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడంపై స్పందించారు. సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచిన కేసును అత్యున్నత న్యాయస్థానమే తిరస్కరించిందని, అలాంటి కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయటాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎక్స్లో ట్వీట్ చేశారు సునీల్ కుమార్. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తూనే ఉన్నాం, తిరస్కరించిన కేసును మళ్లీ తెరపైకి తెచ్చారు. ఏమనాలి వీళ్ళని? అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి సరిగా ఈ రోజుకి నెల రోజులు అవుతుంది. నెల రోజుల్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయని చెప్పొచ్చు. అనూహ్యంగా ఎవరు ఊహించినటువంటి ఓ వింత కేసును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన నమోదు చేయడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర విమర్శలు పాలవుతుంది. పోలీసులు ఏ స్థాయిలో కేసులు నమోదు చేస్తున్నారో స్పష్టమవుతుంది. ఇప్పటికే నెల రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన, సామాన్యులపైన, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళపైన హత్యలు, హత్యాయత్నాలు చేయడమే కాకుండా ఆస్తులు ధ్వంసం చేయడం, పంటలు ధ్వంసం చేయడం వంటి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. సో ఇప్పుడు స్వయంగా ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఓ కేసు నమోదు చేశారు. ఏదైతే ఉండి ఎమ్మెల్యే మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు 2021 మే 14న తనపైన సిఐడి కస్టడీలో ఉన్నప్పుడు పోలీసులు హత్యాయత్నం చేశారంటూ ఒక ఫిర్యాదు ఇప్పుడు చేయడం, ఆ ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం, కేసు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో స్వయంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైనే ఎక్యూజ్డ్ 3గా A3గా పేర్కొంటూ కేసు పెట్టడం అనేది ఇప్పుడు తీవ్ర విమర్శలు పాలవుతుంది. వాస్తవానికి ఒక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఘటనకి ముఖ్యమంత్రి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది చాలా విడ్డూరంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి ఏదైతే జరిగినటువంటి వరుస పరిణామాలన్నీ తెలిసిన వాళ్ళంతా కూడా అసలు ఇది సుప్రీంకోర్టు 3 సంవత్సరాల పాటు ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపి తిరస్కరించినటువంటి కేసు పైన ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది ఒక పెద్ద వింతగా మారింది. ఇదే అంశాన్ని ఈ కేసులో A1గా పేర్కొన్నటువంటి సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ కూడా తన ఎక్స్లో పోస్ట్ చేశారు. అది పోలీసుల విజ్ఞతకే వదిలేస్తానని చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా గుంటూరులో ఏదైతే ఏపీ హైకోర్టు గుంటూరు మెడికల్ బోర్డు ఏదైతే 4 వైద్యాధికారులు ఉన్నటువంటి మెడికల్ బోర్డు ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అప్పట్లోనే ఆమోదించింది. అందులో ఎక్కడ కూడా రఘురామకృష్ణరాజుకి కొట్టిన గాయాలైనటువంటి దాఖలాలు లేవని స్పష్టం చేసింది. అదేవిధంగా ఏదైతే రఘురామకృష్ణరాజు కోరిన విధంగానే మిలిటరీ హాస్పిటల్లో కూడా వైద్య పరీక్షలు చేయించారు. 2 రోజుల పాటు వైద్య పరీక్షలు చేయించారు. సో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత చాలా స్పష్టంగా అందులో కూడా ఎక్కడ కొట్టినటువంటి గాయాలు లేవన్న అంశాన్ని చాలా స్పష్టంగా తేల్చారు. ఈ కేసులో హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకి స్వయంగా రఘురామకృష్ణరాజు వెళ్ళి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరినటువంటి పరిస్థితి ఉంది. సో సిబిఐ ఎంక్వైరీ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదలైన తర్వాత తన వాహనంలోనే హైదరాబాద్ ఆర్మీ ఆసుపత్రికి వెళ్ళారు. అప్పట్లో 2 రోజుల తర్వాత అక్కడ పరీక్షలు నిర్వహించబడ్డాయి. దాంతోపాటుగా ఆ నివేదిక కూడా కొట్టడం వల్ల ఎటువంటి గాయాలు కాలేదన్న గాయాలు అయినట్టు ఎక్కడ నిర్ధారించలేదు. అసలు కొట్టడం వల్ల ఎలాంటి గాయాలను కూడా ఆ నివేదికలో సూచించలేదు. సో ఈ నివేదిక ఆధారంగా రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టు నుండి సిబిఐ దర్యాప్తును కోరారు. సిబిఐ దర్యాప్తును కోరినప్పుడు సుప్రీంకోర్టు తిరస్కరించింది.
సో సిబిఐ విచారణకు హామీ ఇవ్వడానికి సైనిక ఏదైతే మిలిటరీ ఆసుపత్రి ఇచ్చినటువంటి నివేదికలో తగినటువంటి ఆధారాలు లేవన్న అంశాన్ని అప్పుడే సుప్రీంకోర్టు భావించింది. సో ఇలాంటి నేపథ్యంలో గుంటూరు ఆసుపత్రి నివేదికను కూడా హైకోర్టు ఆమోదించింది. అటువంటి ఇప్పుడు ఆ గుంటూరు ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్ పైన అదేవిధంగా పోలీసుల పైన కాక ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన పూర్తిగా రాజకీయ దురుద్దేశం అన్నది చాలా స్పష్టంగా ఈ కేసులో కనిపిస్తుంది. రాజకీయంగా కక్ష సాధించడం కోసం నెల రోజుల్లోనే కరెక్ట్గా గత నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఈరోజు 12వ తేదీ, నెల రోజుల్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కక్ష సాధింపు కోసం ఒక వింత కేసును నమోదు చేసి చెప్పొచ్చు. దీనిపైన అటు న్యాయ నిపుణులు కానీ పోలీసులు కూడా విస్తుపోయే పరిస్థితి, ఇటువంటి కేసులు కూడా పెడతారని ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ కేసులో చాలా స్పష్టంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టడం అనేది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. హరిత ఎస్ సతీష్, 2021 మే 14న జరిగినటువంటి ఘటనపై నిన్న సాయంత్రం ఈమెయిల్ ద్వారా రఘురామకృష్ణ ఫిర్యాదు చేయగా ప్రభుత్వ ఒత్తిడితోనే పోలీసులు కేసు నమోదు చేశారని చాలా క్లియర్గా స్పష్టమవుతుంది. ఏమనుకోవచ్చు? అంటే చాలా స్పష్టంగా ఇదంతా ముందు నుండి ఒక కుట్రపూరితంగానే ఇది జరుగుతుందన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రఘురామకృష్ణరాజు అనేక ఆరోపణలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి అన్ని కోర్టులకు వెళ్ళారు, అనేక విమర్శలు చేశారు. సో స్వయంగా ఈ కేసులో పూర్వపరాలు కూడా మనం పరిశీలించినట్టయితే ఇది ఇప్పుడు గత నెల రోజులుగా ఏదైతే కూటమి విజయం సాధించినప్పటి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పెడతాం చెప్తూ వచ్చారు. రఘురామకృష్ణరాజు కూడా అనేక చోట్ల ప్రకటనలు కూడా చేశారు. సో ఆ ప్రకటనల మేరకే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఆ ప్రభుత్వాలు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి పైన పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఘటన పేరుతో కేసు నమోదు చేయడం అనేది ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. థ్యాంక్ యూ సతీష్.